భాషా నైపుణ్యాలలో వాక్య పద్ధతిని గురించి తెలుసుకుందాము. వాక్య పద్ధతి. వాక్య పద్ధతికి ప్రాతిపదిక వాక్యం. వాక్య పద్ధతిలో వాక్యములు ఎలా ఉండాలి అంటే విద్యార్థులకు పరిచయమైనటువంటి క్రియలను సూచించే విధంగా ఉండాలి. వాక్యపత్రాలను పదపద్ధతిలో వలె 3 విధాలుగా తయారు చేసుకోవాలి. 1. గుర్తింపు వాక్యపత్రాలు. 2. స్వయం సవరణపు వాక్యపత్రాలు. 3. జతకూర్పు వాక్యపత్రాలు. వాక్య పద్ధతిలో విద్యార్థులు అవధానం ఎలా ఉండాలి? మొదట పూర్తి వాక్యం పైన, ఆ తర్వాత పదాలపై, తర్వాత చివరకు అక్షరంపై ఉండేట్లుగా చూడాలి. ఆధునిక విద్యావేత్తల అభిప్రాయం ప్రకారం విద్యార్థులకు పఠనం నేర్పడానికి ఉత్తమమైన పద్ధతి వాక్య పద్ధతి. ఆధునిక విద్యా విధానం అనుసరించి పఠన బోధన జరిపే అన్ని దేశాలలో ఆచరణలో ఉన్నటువంటి పద్ధతి వాక్య పద్ధతి. నెక్స్ట్, కథా పద్ధతి. చూసి చదివే పద్ధతిలో మరొక విధానం కథా పద్ధతి. ఈ పద్ధతిలో పిల్లలు వాక్యాలు ఎలా చెబుతారు అంటే చిత్రాలను చూసి చెబుతారన్నమాట. నెక్స్ట్, చూసి చెప్పే పద్ధతి. చిత్రాన్ని చూసి వాక్యాన్ని 2-3 సార్లు చెప్పిన తర్వాత కేవలం వాక్యాన్నే చూసి చదివేటట్టు చేయటం చూసి చెప్పే పద్ధతి అంటారు. సాధారణంగా శిక్షణార్థులు ఏ పద్ధతులు మధ్య భేదాన్ని గ్రహించలేరు అంటే కథన పద్ధతి, కథా పద్ధతి మధ్య భేదాన్ని గ్రహించలేరు. కథన పద్ధతి దేన్ని అభివృద్ధి చేయును అంటే భాషణాన్ని అభివృద్ధి చేస్తుంది. కథా పద్ధతి దేన్ని అభివృద్ధి చేయును అంటే పఠన పద్ధతిని అభివృద్ధి చేస్తుంది. పఠన పద్ధతుల గురించి మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుల అభిప్రాయం ప్రకారం కథా పద్ధతి శ్రేష్టతమైనది, వాక్య పద్ధతి శ్రేష్టతరమైనది, పద పద్ధతి శ్రేష్టమైనది. ప్రజ్ఞగల ఏ ఉపాధ్యాయుడైనా అనుసరించే పద్ధతి పద పద్ధతి. ఏ పద్ధతిలో మెరుపు అట్టలను తయారు చేసుకుంటకు తేలిక అంటే పద పద్ధతిలో మెరుపు అట్టలను తయారు చేసుకోవడం చాలా తేలిక. బాలుడు ఏ భాషా నైపుణ్యం నేర్చుకునేటప్పుడు పదాలను ప్రామాణికంగా నేర్చుకుంటాడు అంటే భాషణం నేర్చుకునేటప్పుడు. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఏ పద్ధతి ద్వారా పఠనాన్ని నేర్పడాన్ని సమర్థించారు అంటే పద పద్ధతి ద్వారా. సామాన్య ప్రజ్ఞ కలిగినటువంటి విద్యార్థులను సైతం 1 సంవత్సర కాలంలో సుమారుగా చదివే స్థితికి ఏ పద్ధతి ద్వారా తీసుకురాగలుగుతామంటే పద పద్ధతి ద్వారా. పఠనమునందు ఆసక్తిని కలిగించుట విద్యార్థికి ఏ మార్గం ద్వారా అభ్యసనాన్ని ఇవ్వవచ్చు అంటే క్రీడా మార్గం ద్వారా అభ్యసనాన్ని ఇవ్వవచ్చు. ఇక పఠన రకాలు, భేదాలు. శిక్షణార్థులు ఏ రెండింటి మధ్య భేదం గ్రహించలేకపోతున్నారు అంటే పఠన బోధన పద్ధతులు, పఠన రకాలు. బోధనకు సంబంధించినవి పఠన బోధన పద్ధతులు, అభ్యసనకు సంబంధించినవి పఠన రకాలు. పఠనం ఎన్ని రకాలంటే 4 రకాలు. పఠన రకాలకు ఏమని పిలవవచ్చు అంటే పఠన భేదాలు అని పిలవవచ్చు. ఉదాహరణకు పఠన రకాలు, భేదాలు చూద్దాం. ప్రకాశ పఠనం, మౌన పఠనం, క్షుణ్ణ పఠనం, విస్తార పఠనం. నెక్స్ట్, ప్రకాశ పఠనం. ప్రకాశ పఠనమును ఏమని పిలవవచ్చు అంటే బాహ్య పఠనము లేదా బహిర పఠనము అని పిలవవచ్చు. బయటకు కనిపించే విధంగా చదవడమే బాహ్య పఠనం. లిఖిత రూపంలో ఉన్నటువంటి అంశాన్ని వాగేంద్రియాల సహాయంతో తగిన వేగంతో తడబాటు లేకుండా హెచ్చు స్వరంతో శ్రోతలకు అర్థమయ్యే విధంగా స్పష్టంగా భావస్ఫోరకంగా పఠించడమే ప్రకాశ పఠనం. స్వచ్ఛమైన ఉచ్చారణకు మిక్కిలి అనుకూలమైన పద్ధతి ప్రకాశ పఠనం. బాలుర ఉచ్చారణ దోషాలు సరిదిద్దుటకు అనువైనవి ప్రకాశ పఠనం. ప్రాథమిక దశలో విద్యార్థులకు మిక్కిలి ఉపకారి ప్రకాశ పఠనం. వాగేంద్రియాలకు చక్కని శిక్షణ కలిగించే పద్ధతి ప్రకాశ పఠనం. సమావేశంలో ప్రకటనలు, తీర్మానాలు, వ్యాసాలు చదవడానికి పై తరగతుల్లో ఉపయోగపడే పఠన భేదం ప్రకాశ పఠనం. ప్రకాశ పఠనం వల్ల ఏ దోషాలు సవరించవచ్చు అంటే ఉచ్చారణ దోషాలు, శాబ్దిక దోషాలని సవరించవచ్చు. జాతీయ గీతాలాపన, ప్రార్థనా సమావేశాల్లో ఏ పఠనం అవసరం అంటే ప్రకాశ పఠనం. విద్యార్థులకు
పైకి చదివి కావ్య సౌందర్యం మెచ్చి ఆనందించడానికి రసగ్రహణకు అవకాశం ఉన్న పఠనమే ప్రకాశ పఠనం. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.